అందరికీ నమస్కారం. ఈ రోజున కావలిలో ఓ పసుపు పండగ కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ మరి ఎన్నికల్లో ప్రీతమ శాసనసభ్యులు భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఆ రోజు ఏ అంగు ఆర్భాటం లేకుండా ఆయన ఉన్నారు. కానీ ఆ అంగు ఆర్భాటం అనేది ఈరోజు తన ముఖ్య ప్రియమైనటువంటి సోదరుడు, ప్రియమైనటువంటి అన్నదమ్ములు కూడా ఆ విధంగా ఉంటారో లేదో తెలియదు, కానీ అంత ముఖ్యమైనగా ఉండేటటువంటి శ్రీ బీదా రవిచంద్ర గారు శాసన మండలి సభ్యులుగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా ఈరోజు కావల్లో అంగరంగ వైభవంగా వారికి పౌర సన్మాన కార్యక్రమాన్ని ప్రీతమ శాసనసభ్యులు చేతుల మీదుగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు అనగానే సత్యప్రసాద్ గారు, అదేవిధంగా ఆర్ఎన్బి మినిస్టరు బీసీ జనార్దన్ రెడ్డి గారు, శ్రీ రాంభూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా ఇస్తున్నారు. సాయంత్రం 3:30 గంటలకి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఇంటి వద్ద నుండి భారీ బైక్ ర్యాలీతోటి మన కావలి 4 దశాబ్దాలుగా కావలిలో ఎన్నలేని సేవలు చేసినటువంటి కావలి ప్రజలకు ఉన్నవాడు లేనివాడు ఆ కులం ఈ కులం అని లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా మనం అందరికీ సేవకులం అని చెప్పి 4 దశాబ్దాల పాటు కావలి పట్టణానికి నిర్విరామంగా పనిచేసినటువంటి ప్రీతమ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గండి యానాది శెట్టి గారు మరి వారి యొక్క కాంస్య విగ్రహాన్ని మరి మన ప్రీతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి యొక్క సొంత నిధులతోటి ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన కేవలం వైశ్యుడే కాదు, అన్ని కులాల వారికి కూడా సమానత్వంతో చేసి కావలి పట్టణం బాగుండాలి, ఈ పట్టణం అభివృద్ధి పదంలో ఉండాలని చెప్పి కష్టపడి పనిచేసిన వాడు మన గండి యానాది శెట్టి గారు. అటువంటి గండి యానాది శెట్టి గారికి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి గజమాలతోటి కావలి పట్టణం ఉప్పొంగ విధంగా కేరింతలతోటి కావలిలో సాయంత్రం 4 గంటలకే గండి యానాది శెట్టి గారి విగ్రహావిష్కరణ తర్వాత అక్కడి నుంచి కూడా బ్రహ్మరథంతో కావలి ప్రజలు ఈరోజు రంగరంగ వైభవంతో ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. తదుపరి మన ఐకాన్ సెంటర్లో కావలి రాష్ట్ర స్థాయిలోనే గుర్తుంచుకునే విధంగా 100 అడుగుల ఎత్తులో జెండా కట్టి ఒక కావలికే ఒక మణిహారంగా ఇచ్చినటువంటి 100 అడుగుల జెండా దగ్గర ఈ యొక్క పౌర సన్మానం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం రంగభంగా జరిగే ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మండలాల వారీగా పట్టణ వారీగా వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విరివిగా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. జై హింద్, జై తెలుగుదేశం.